49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కలకలం రేపిన శిరీష హత్య కేసులో మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కలాపూర్కు చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శిరీష మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆమె అన్నకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే శిరీష కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు బంధువులు, కుటుంబ సభ్యులు శిరీష అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో రీపోస్ట్ మార్టం అనడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే చనిపోవడానికి ముందు శిరీష మీద అఘాయిత్యం జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి రీపోస్ట్ మార్టం చేయాలని వారంటున్నారు. ఆమె హత్య కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి, తమ్ముడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే తండ్రి పోలీసులతో ఒక రకంగా, గ్రామస్తులతో ఒక రకంగా సమాధానాలు చెప్పడంతో అతని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీష మీద బయట వ్యక్తులు దాడి చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో ఇలాంటి నేరం జరగడం భయాందోళనలు కలిగిస్తుందని, వెంటనే దీని మీద అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నా పేరు జంగయ్య, కాలాపూర్ సర్పంచ్. ఈరోజు ఉదయం 10 గంటలకు మా ఊరు నుంచి సమాచారం నాకు తెలిసింది. నేను వచ్చి చూడగానే ఒడ్డు మీద మా ఊరి పిల్లలు ఒడ్డు మీద పెట్టారు. అవి ఆడవారు చూసి నేను వచ్చి చూసినాకల్లా చనిపోయింది. ఆడవారు చనిపోయింది, పిల్లలందరూ చూసారు, ఊరు వాళ్ళందరూ వచ్చారు, చనిపోయింది. ఆ ఘాట్లు మాకు అనుమానం ఏంటంటే కత్తితో వచ్చినట్లు అనుమానం ఉంది. అది పోలీసు వారు చూసి తల్లిదండ్రులకు కానీ మా ఊరికి కానీ భయం లేకుండా, అట్లా నుంచి స్కూళ్ళు పిల్లలు పోతారు కాబట్టి భయం లేకుండా అది ఏం జరిగింది, దాన్ని ఏమేమి చేసారు అనేది ఇంట్రాగేషన్ చేసి. ఇదిలా ఉండగా శిరీష హత్య కేసులో బావే నిందితుడయ్యే అవకాశాలున్నాయంటున్నారు పోలీసులు. శిరీష మృతదేహానికి రాత్రి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నేడు కలాపూర్లో శిరీష అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. అక్క భర్తతో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం బయటపడుతుందనే భయంతోనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి శిరీషను బయటకు రావాలని బావ పిలవడంతో ఆమె బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఆమెను తీసుకువెళ్లి ఆమె మీద అత్యాచారం చేసి కళ్లల్లో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత సమీపంలోని కాలువలో పడేశారని సమాచారం.